చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This sir, my brand. Faima, మీ టీం నుంచి నెక్స్ట్ మా సైడ్ నుంచి శర్వరి వస్తుంది. వాట్ a కాంబినేషన్. ఇప్పుడు రాబోతోంది నెక్స్ట్ కంటెస్టెంట్. జాయిన్ యూ అండ్ వెల్కమ్ శర్వరి. దివాలి దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నికల్లో నా పెంచే రూపాన్ని అందించే దారాన్ని నీ పని పెంచే కారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే ఊపిరి పోసే విషయాన్ని నెత్తురులోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని అతరు పోసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని అతరు పోసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని అల్లుకుపోరా కముడు రసిన చూస్తుంటే నిజమాయి కళ అనిపించే కళ మనసే కూవలాగాను తేలిందే నీ పక్క చోటిస్తే నన్నే నా నుంచి దోచిస్తా నాకే నీలో నా చోటిస్తే నన్నే దాచేస్తా ఓ నీ గుడు నాకిస్తే ఎందా నా గుండె నీకిస్తా నీతో వేళ్ళు రానిస్తే నన్నే రాసిస్తా ఒకడే వేయిగా కదిలే మాయగా కనిపించావుగా అటు ఇటు నా చుట్టూ దివాలి దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళ్ళలో నా కళ్ళు పెంచే రూపాన్ని బంధించే దారాన్ని నీ పని పెంచే కరాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే దాన్ని దివాలి దీపాన్ని
ఫస్ట్లీ షష్టి వెల్కమ్ బ్యాక్ టు డి సో గుడ్ టు సీ యూ ఈ స్టేజ్ మీద మిమ్మల్ని తిరిగిలా అండ్ మీ ఇద్దరు కలిసి చేసినటువంటి ఈ సిజ్లింగ్ హాట్ పర్ఫార్మెన్స్ మన జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. విజయ్ బెన్ని మాస్టర్ తోనే స్టార్ట్ చేద్దాం. విజయ్ బెన్ని మాస్టర్, శర్వరి టేక్ ఆఫ్ చాలా బాగా నచ్చింది. మీరు చేసిన సోలో పీస్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. తర్వాత సృష్టి వచ్చిన తర్వాత ఎనర్జీ లెవెల్ డబుల్ అయింది. అక్కడి నుంచి మీ ఇద్దరు చేసిన సీక్వెన్సెస్ అన్ని బాగున్నాయి. ఎస్పెషల్లీ నాకు ఆ సోఫా సెక్షన్ చాలా బాగా నచ్చింది. అది అయిన తర్వాత ఇద్దరు కలిసి ముందుకు వచ్చి శాండ్ మే చేశారు కదా, అది మాత్రం హైలైట్. సో ఓవరాల్ గా ఇద్దరు చాలా బాగా చేశారు. ఇద్దరు చాలా చాలా ప్రిటీగా ఉన్నారు. మీ పర్ఫార్మెన్స్ కి రెజినా గారు. చాలా బాగుంది ఒక ఫీమేల్ కొరియోగ్రఫర్ ని చూడడానికి. ఇప్పుడు వరకు అన్ని కొరియోగ్రఫర్స్, ఆల్ ద మాస్టర్స్ హూ కేమ్ వర్ ఆల్ మేల్. సో వెరీ వెరీ హ్యాపీ. చాలా చాలా బాగుంది. దట్ వాస్ రియలీ రియలీ గుడ్. అమేజింగ్ జాబ్, అమేజింగ్ కొరియోగ్రఫీ. కంగ్రాచులేషన్స్. లవ్లీ. థ్యాంక్ యూ రెజినా గారు. సృష్టి, మీకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారా ఎవరైనా? ఆది గారు. సృష్టి నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి అంటే నీ చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. సృష్టి తెలుసు, శర్వరి తెలుసు, శర్వరి వీళ్ళిద్దరికి కొరియోగ్రఫీ చేసిన బాజీ తెలుసు. బాజీ పైకి రా. కొత్త కొరియోగ్రాఫర్లు వస్తే డి స్టేజ్ లో ఎంకరేజ్మెంట్ చాలా చాలా బాగుంది. ఫర్ దట్ మీ అందరూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ అండి. డాన్స్ విత్ మూవీ కొరియోగ్రాఫర్స్ ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు చాలా క్యూట్ గా ఉండేటువంటి మీరిద్దరు ఫస్ట్ టైం మీ మధ్య ఒక రైవలరీ చూశాను. నేను గొప్ప అంటే నేను గొప్ప, వారు నా వల్ల డి సక్సెస్ అయింది 20 అంటే నా వల్ల సక్సెస్ అయింది D20 అని మీరు ఇద్దరి మధ్య ఒక రైవలరీ వచ్చింది. సో దానికి ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ వచ్చేటువంటి సమయం వచ్చింది. ఆన్సర్ ఎలా వస్తుంది అని తెలుసుకోవాలంటే ఐ రిక్వెస్ట్ బోత్ ఆఫ్ యూ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో బేసికల్ ఇక్కడ ఏంటంటే మ్యాటర్, ఒక మ్యూజిక్ ప్లే చేస్తాం, ఒక హుక్ మ్యూజిక్ ప్లే చేస్తాం. ఆ హుక్ మ్యూజిక్ ఉన్న హుక్ స్టెప్ సినిమాలో ఏదైతే ఉందో దాన్ని ఎవరైతే ఫస్ట్ గెస్ చేసి హుక్ స్టెప్ వేసేయాలన్నమాట. ఏంటి చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు రచన గారు. ఐ లైక్ కాంపిటీషన్. ఐ లవ్ పోటీ. పోటీ పోటీ. నాకు గెలవడం ఇష్టం. మీకు గెలవటం ఇష్టం, మాకు గెలకటం ఇష్టం. అన్నిటికీ ఎవరైతే టక్కన వచ్చి గెస్ట్ చేసి ఫస్ట్ డాన్స్ చేస్తారో వాళ్ళకి 1 పాయింట్ రావడం జరుగుతుంది. రచన గారు, మీరు మీ టీం వైపు వెళ్ళిపోండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. పోటీకి రెడీగా ఉండండి. గెలవడానికి మరి బిన్ని మాస్టర్ సిద్ధంగా ఉన్నారు. వైల్డ్ ఫైర్ టీమ్ కి మీరు వెళ్ళిపోండి. ఆల్ ద వెరీ బెస్ట్ మాస్టర్. రచన గారు, మీ టీం నుంచి ఈ ఫస్ట్ సాంగ్ కి వస్తున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు? కమాన్ బండు. మీ టీం నుంచి బిన్ని మాస్టర్ ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి మాధురి వస్తుంది. రెడీ, సాంగ్. ఏదో తేడాగా ఉందేంటి? చాకులాంటి రచన గారు, మీ టీం కి 1 పాయింట్. విజయ్ బిన్ని గారు, యు కాంట్ సీ మీ. బానే ఉంది కానీ ఒక్కసారి ఆ సిగ్నేచర్ స్టెప్ ఏంటో ప్రాపర్ గా అదే సిగ్నేచర్ స్టెప్. కరెక్ట్ 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 మాస్టర్. అది రైట్ లెగ్ కాదు, లెఫ్ట్ లెగ్. ఆపింకా. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? రచన గారు, మీ టీం నుంచి. రామ్ మాస్టర్. సోమేష్ మాస్టర్. సోమేష్ అండ్ రామ్ కి మధ్య. లెట్స్ గో. రెడీ, కెన్ యు హావ్ ద సాంగ్ ప్లీజ్? చెప్పకూడదు. అరే సోమేష్, నువ్వేంటో నువ్వు సొంతంగా వేసినట్టు మేము చెప్తే నువ్వు కూడా వేసింది. వాడు రామేసింది చూసి వేస్తున్నాడు, మళ్ళీ వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాడు. అవరా ఆగు. సరేరా, ఓకే. ఏమండి, ఒకవేళ మీ సైడ్ కూడా గెస్ట్ చేయొచ్చు మీకు వస్తే. రెడీ, సాంగ్. లుక్ డౌన్. లవ్లీ. వెరీ గుడ్. అది కరెక్టా కాదా ఫస్ట్ చెప్పండి. వాడు బయట తిరిగి వచ్చి ఏవేవో చేస్తుంటే అది ఉక్కు స్టెప్ అంటారేంటి? అదేని ఫస్ట్ అదేని. పండు యో యాక్చువల్గా రైట్ స్టెప్ రామన్ చూసి మనోడు వేసాడు. మావాడు గుద్దుకుంటూ పోయాడు. అలా కాదు, గుద్దు ఇలా ఇది చేయాలి.
ఒకటే చేసే స్టెప్, అది కాదు స్టెప్. విని మాస్టర్ మీ టీం నుంచి నెక్స్ట్ ఎవరు? మా టీం నుంచి మనోజ్ మాస్టర్ వెయిట్ చేస్తున్నాడు హాఫ్ అన్ అవర్ నుంచి. రజనా గారు మీ టీం నుంచి? కృష్ణ మాస్టర్. కృష్ణ అండ్ మనోజ్, లవ్లీ, లెట్స్ గో. నాకు తెలిసి మనోజ్ గెస్ట్ కూడా వచ్చాడు ఫస్ట్. ఎటకారం చేస్తున్నావా? ఏ డాన్స్ హుక్ స్టెప్. అదే ఇదే ఇదే మావాడు ఫస్ట్ వేసాడు, మావాడు వేసాడు ఫస్ట్. కృష్ణ మాస్టర్ చేశాడు. ఒక నిమిషం ఇది పూర్తి స్టెప్ అయ్యమను, ఇది పూర్తి స్టెప్ అయ్యమను. కాదు జడ్జ్ ఆయన మైనస్ చేయడం ముందు ఎందుకు? ఆయన ఎందుకు వస్తున్నాడు మధ్యలో? అందుకే ఈ సాంగ్ వరకు డిస్క్వాలిఫైడ్. ఇంకో సాంగ్. ఇంకా సాంగ్లు అయిపోతే తప్ప వాళ్ళు ఏం చేయరు. రెడీ రెడీ, సాంగ్ సాంగ్. బాబా బాబా అదిగా. పబ్లిక్ లోకి వెళ్ళి బాగా ఫేమస్ అయిన హుక్ స్టెప్ పోయే కాబట్టి 1 పాయింట్ గోస్ టు కృష్ణ. దగా ఇది. విజయ్ పిన్ని గారు, మేడం ఇక్కడ. ఒరా ఒరే మా సైడ్ నుంచి జతిన్ వస్తున్నాడు. మాకు కొంచెం టైం కావాలి. మీరు ఎంత టైం అయినా తీసుకోండి, ఎవరిని పంపారో అలా పంపండి. మా సైడ్ నుంచి శర్వరి. రే జతిన్, మనం ప్రేమలో ఓడిపోయి ఉండొచ్చు కానీ ఇందులో గెలవాలి మనం. నాది ఒక రూల్, ఇది కింద చూడవద్దు. ఇద్దరు ఐస్ చూసుకుంటూ ఎవరు ట్రాక్ చేస్తారో ఫస్ట్ అన్నది. రెడీ రెడీ, లుక్ ఎట్ ఈచ్ అదర్ అండ్ స్టార్ట్. మా జతిన్ గారి కోసం అమ్మో నీ అమ్మ గొప్పదే ఆ సాంగ్ కావాలి. రెడీ, సాంగ్. నీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటవా అంటవా. ఎవరేసింది కరెక్టో కన్ఫ్యూజన్ గా ఉంది, ఇద్దరిని కలిసేయమని ఒకసారి. సినిమాలో కలిసే చేస్తారా, మమ్మల్ని చూస్తాయంట్రా. ఎవరు బెటర్ గా వేస్తే వాళ్ళకి పాయింట్ ఇస్తాం, ఓకేనా? సాంగ్. నీ స్టెప్ నువ్వు వేయరా, ఆ అమ్మాయి స్టెప్ ఉక్కు స్టెప్ అదే నువ్వు వేసిందేరా. అరే నువ్వు పారిపోవడం ఏంట్రా? అరే రెజీనాని గెలిపించవా నువ్వు? రెడీ సార్. అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా. ఆడు మొహం రాడ్డులో పెట్టాడు. నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా ఫస్ట్ టైం. ఏంటనుకుంటున్నావు? ఆడు కనుక కరెక్ట్ గా దీనికి పర్ఫెక్ట్ గా చేస్తే వాళ్ళకి పాయింట్ లేకుండా మీకు 2 పాయింట్స్ ఇప్పిస్తా. సరిగ్గా వేస్తే మేమే 3 పాయింట్స్ ఇస్తాం. అగో అరే కొంచెం స్మైల్ చేయరా, స్మైల్ చేయి. అంటవా అమ్మవా అంటవా అమ్మవా. అంటవా అమ్మవా అంటవా అమ్మవా. 7 పాయింట్స్ మీకు వచ్చాయి. లాస్ట్ అండ్ ఫైనల్ గా మా సైడ్ నుంచి భూమిక వస్తుంది. మీ సైడ్ నుంచి దిశ అండ్ భూమిక, లవ్లీ, లెట్స్ గో. 7 రంగుల్లో ఆహరిల్లే కొమ్మకు పోసే కదా గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే జర్ర 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 సుట్టు తిరిగలే అందాల భూమి సూర్యునిలా. చీటింగ్ చీటింగ్. వాళ్ళు చెప్పేశారు. దిశానే అడగండి చెప్పారో లేదు. దిశ జెన్యూన్ గా చెప్పరా, నీకు జతిన్ అంటే ఇష్టం ఉంటే జెన్యూన్ గా చెప్పు. ఇంకో సాంగ్ అంట. ఓకే రెడీ, ఎందుకు గొడవలు? సాంగ్. ఫస్ట్ ఈ అమ్మాయి చేసింది. అన్నా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఇవ్వరు. డిఫరెన్స్ చెప్తా. ఒక్క నిమిషం. ఈ అమ్మాయి కరెక్ట్ గా ఇగో సామి ఇలా వేసింది. అమ్మాయి అలా కాదు, సామి సామి. ఫస్ట్ దిశానే కనిపెట్టింది కాబట్టి కంగ్రాచులేషన్స్. 1 పాయింట్ విజయ్ బెనిమా సార్ మీకు. బోర్ కొడుతుంది గెలిచి. ఆన్ దట్ నోట్ ఏమైందంటే మాక్సిమం నెంబర్స్ వీళ్ళే కనిపెట్టారు కాబట్టి ఈ రౌండ్ కి విన్నర్స్ విజయ్ బెనిమా సార్ అండి.
మీరు ఏ ముహూర్తాన గెలుపు ఓటమిల గురించి చెప్పి గెలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్నారు. నిజంగానే గెలిచారు. కంగ్రాచులేషన్స్ విజయపిన్ని మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. బెటర్ లక్ నెక్స్ట్ టైం రచన గారు. మేము ఓడిపోవడానికి ఒకే ఒక్క రీజన్, నువ్వే అది. మీరు కృష్ణ గోవింద అనుకుంటే ఒక మూలన కూర్చోక మీకు ఎందుకు అబ్బా సాంగ్. మొత్తానికి విజయపిన్ని మాస్టర్ ఈ రౌండ్ గెలిచారు కాబట్టి D20 కాదు నిజంగా చెప్పాలంటే రెజినా గారే గ్రేట్. కాదు మాస్టర్ మీరే గ్రేట్. కాదు మీరే గ్రేట్. కాదు మాస్టర్ మీరే గ్రేట్ మాస్టర్. కాదు మీరే గ్రేట్. అయ్యో మాస్టర్ మీరే గ్రేట్ మాస్టర్. మీరే గ్రేట్. ఏమండి మీ ఇద్దరు గ్రేట్. ఆ గేట్ దీన్ని మేము వెళ్ళిపోతాం. ఫైర్ టీం నుంచి వస్తున్నటువంటి నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరో తెలుసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మిత్రమా. మా సైడ్ నుంచి పండుగ వస్తున్నాడు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఫైర్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ పండు. అన్నా పండన్నా, ఈలో మూవీ కొరియోగ్రాఫర్ రౌండ్ ఇచ్చారంట కదన్నా, మరి మనకొచ్చే ఆ మాస్టర్ ఎవరన్నా? రేయ్, నన్ను ఈ డీకి పరిచయం చేసిన నా గురువు ద వన్ అండ్ ఓన్లీ డాన్. ఆయన గురించి కొంచెం చెప్పన్నా. చెప్తా విను. డాన్ టైం స్టార్ట్ అయింది. మంచి మాస్ సాంగ్ కూడా వేసుకున్నావా? పుట్టిస్తా నీకు తడా పుట్టిస్తా, నా డాన్ అన్న పేరు చెప్పి తడా పుట్టిస్తా. చెమట పట్టిస్తా నీకు చెమట పట్టిస్తా, నా డాన్ అన్న దమ్ము చూపి చెమట పట్టిస్తా. సాయం కోరి వస్తే చెయ్యందిస్తాం, అన్యాయం చెయ్య చూస్తే తలలేస్తాం, అన్నల్లే నడిచొస్తాం, కన్నీళ్ళే తుడి చేస్తాం. తెలుగాడు అంటే పచ్చ షర్టు ఎర్ర ప్యాంటు కాదు, ట్రెండ్ మారింది. తెలుగు గడ్డ మీద అడుగేస్తే అక్కైపోస్తాం, భగభగ బుక్కే చేస్తాం. తెలుగోటంటే నీకు చూపించేస్తాం, అక్కైపోస్తాం, భగభగ బుక్కే చేస్తాం. తెలుగోటంటే నీకు చూపించేస్తాం. తడా పుట్టిస్తా నీకు తడా పుట్టిస్తా, నా డానన్న పేరు చెప్పి తడా పుట్టిస్తా. చెమట పట్టిస్తా నీకు చెమట పట్టిస్తా, నా డానన్న తప్పు చూపి చెమట పట్టిస్తా. అన్నా నువ్వు చెప్తుంటే మాకు చూడాలని ఆశ బాగా పెరిగిపోతుందన్నా. ఎక్కడన్నా? అక్కడ చూడు బే. రేపండు ఇంకా స్టార్ట్ చేద్దామా? ఇదిగో మాస్టర్, నీ దగ్గర బాబీ, మణికంఠ, గోవిందు, ఆఖరికి నేను కూడా కంటెస్టెంట్ గా చేసాం. మాలో నీకెవరంటే ఇష్టం? మీ అందరినీ అనుభవించిన నాకు నేనంటేనే ఇష్టం రా. ఏదో ఒక పేరు చెప్పొచ్చు కదా. రే పండు, మన ఫేవరెట్ సాంగ్ ఒకటి వేసుకుందామా? ఓకే, లెట్స్ డూ ఇట్. సందే పొతాల తాండే దిమ్మ దియ్య గుమ్మె గుమ్మెత్తు తాండే. ఉత్సవ
కొట్టే పెట్టేసి మాట తప్పుతాందే నన్ను ఇట్ట గురించి వెంట తిప్పుతాందే సందే పొతాల తాండే తిందిమ్మ దియ్య గుమ్మెత్తు తాండే ఓకేరా పండు, నేను వచ్చిన పని అయిపోయింది, వెళ్ళొస్తా. బాయ్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఇదిగో మాస్టర్, తీసుకొచ్చింది అలా వెళ్ళిపోవడానికి కాదు, మీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశా. సర్ప్రైజా? ఏంట్రా సర్ప్రైజ్? ఏంట్రా ఇది డబ్బా బిట్టు ఉత్తగరా రే పండు, ఒక్కటి మిస్ అయింది. ఏంటది? ఈ సాల కప్పు నమ్మదే. మాస్టర్, నేను కూడా ఉన్నాను. ఓ సారీ. ఈ సాల కప్పు నమ్మదే. ఫస్ట్లీ జిత్తు మాస్టర్ డార్లింగ్, వెల్కమ్ బ్యాక్. గట్టిగా జిత్తు మాస్టర్ ఫ్యాన్స్ ఎంతమంది ఇక్కడ? నందు బ్రదరు, చెప్పు. నాకు తెలిసి ఈ సెట్ లో ఉన్న మాస్టర్లు కంటెస్టెంట్లు అందరూ వచ్చి ఆ స్టేజ్ మీద డాన్స్ చేసిన జిత్తు మాస్టర్ గ్రేస్ వాళ్ళందరినీ డామినేట్ చేస్తుంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి కొరియోగ్రాఫ్ చేస్తూ సూపర్ హిట్ సాంగ్స్ ఇస్తూ మన డీ నుంచి వెళ్ళినటువంటి జిత్తు మాస్టర్ ఇవాళ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. సో ప్రౌడ్ టు సీ దట్. అండ్ మళ్ళీ జిత్తు డార్లింగ్ నువ్వు వస్తున్నప్పుడల్లా మేమందరం ఫ్యాన్స్ లా నీ పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేస్తుంటాం. మరి ఈ స్పెషల్ పర్ఫార్మెన్స్ మన జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. విజయపిని మాస్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నో హిట్ సాంగ్స్ చేస్తూ తెలుగు ఫిల్మ్స్ లో బిజీగా ఉంటూ వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేసినందుకు థ్యాంక్ యూ జిత్తి మాస్టర్. బేసిక్గా డాన్స్ అందరు చేస్తుంటే కొరియోగ్రాఫర్స్ గా ఆర్ మనం ఏం అడుగుతాం అంటే బ్రాడ్ గా చేయండి రా, బ్రాడ్ గా చేయండి అంటాం. జిత్తు ఒక్కటి చేస్తుంటే అంత బ్రాడ్ వద్దు బాబు, కొంచెం నార్మల్ గా చేయాలి. అంత బాగా చేస్తాడు, అంత బ్రాడ్ గా చేస్తాడు. జిత్తు చేస్తే ఇంకెవ్వరు కనిపించరు. సో జిత్తు, అది నీ అడ్వాంటేజ్. సో దానికి యూ బ్లెస్డ్, వెరీ గుడ్ ఫర్ దాట్. అండ్ నౌ కమింగ్ టు పర్ఫార్మెన్స్. స్టార్ట్ అయిన వెంటనే వెనక్కి వెళ్ళి అలా కూర్చున్నావు చూడు, అక్కడే. దాని తర్వాత ఓ తెలుగోడి డాన్స్ వేస్తే ఎలా ఉంటుంది అన్నది లిరిక్ లో వచ్చింది. నిజంగా ఒక తెలుగోడి వేస్తే ఎలా ఉంటుందో అలాగుంది పర్ఫార్మెన్స్. ఓవరాల్ గా ఇది డాన్స్ కాదు, మాస్ డిస్ట్రక్షన్. థ్యాంక్ యూ సో మచ్ విజయపిని మాస్టర్ అండ్ ద బ్యూటిఫుల్ రజినా గారు. మీ ఇద్దరు కాంబినేషన్ చాలా చాలా బాగుంది, ఫస్ట్ అది చెప్పాలి. ఎస్పెషలీ ఎండ్ లో వెన్ జిత్తు మాస్టర్, అది నాకు చాలా నచ్చింది ఆనెస్ట్లీ. పండు, ఆల్వేస్ మీ యాక్ట్స్ లో డాన్స్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, కామెడీ ఉంటుంది, అన్ని ఉంటుంది. ఇట్స్ లైక్ వన్ మాస్టర్ చెప్పినట్టే ఒక మాస్ డిస్ట్రక్షన్ అది. బట్ ఓన్లీ యూ కెన్ పుల్ ఇట్ ఆఫ్. మీరు డాన్స్ చేసేటప్పుడు చూడాలనే ఉంది. ఐ కాంట్ టేక్ మై ఐస్ ఆఫ్ యూ పండు. థ్యాంక్ యూ సో మచ్. అన్ని బిట్స్ లో ఐ లవ్ ద ఫార్మేషన్స్ ఆఫ్ ద బాయ్స్ అండ్ ద గర్ల్స్. చాలా బాగా చేశారు మీరు. అండ్ నాకు ఆ స్కార్ఫ్ బిట్ చాలా నచ్చింది. చాలా 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 బాగుంది. రైట్ ఫ్రమ్ ద కొరియోగ్రఫీ టు ద పర్ఫార్మెన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. కొరియోగ్రాఫర్ చెప్పలేదు పేరు చెప్పి చెమట పట్టిస్తా, నీకు చెమట పట్టిస్తా, నా డానన్న దమ్ము చూపి చెమట పట్టిస్తా. పుట్టిస్తా, నీకు
అసలైన డాన్ పండు అనుకుంటే పండు కాదు జిత్తు మాస్టర్ అనుకున్నాం. జిత్తు కాదు విజ్జి మాస్టర్ అని చెప్పి ఇప్పుడు అర్థమైంది. విక్కీ లవ్లీ డార్లింగ్. విక్కీ మాస్టర్ డాన్స్ చేసాక అర్థమైంది పండుగడు మేనేజ్ చేశాడని. కాదు ప్రాక్టీస్ అప్పుడు ఏం జరిగింది డార్లింగ్? విక్కీ పిలిచి మీకు ఏం చెప్పాడు ప్రాక్టీస్ కి? ఫస్ట్ వచ్చాను అన్న, ఇది మూమెంట్ అన్నది సఫ్సా అది ఓకేరా మూమెంట్ ఫస్ట్ ఇది 1 2 3 ఇది అయిపోతుంది కొంచెం స్లో చెప్పరా, నాకు అర్థం కావట్లేదు. ఏదేమైనా జిత్తు డాన్స్ చేస్తేనే బాగుంటది, మాట్లాడితే కొంచెం. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే పండుగని షెడ్యూల్ కి ఇంకా గట్టిగా పిండి గోయింగ్ ఫర్దర్. ప్రాక్టీస్ కి రాడన్నా అసలు ఏమనంటే అలాంటివి కదా బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. బాయ్ రాధా బాయ్ చెప్తా అంటే హాయ్ ఇప్పుడే పండుని కలిసి- One second, please. పండు నేను చెప్తా. నేను పండుని వాళ్ళ షూట్ ముందు కలిసి, పండు ఏమైంది పండు చాలా టైర్డ్ గా ఉన్నా, మేడం చాలా చేస్తున్నాం మేడం, పర్ఫార్మెన్సెస్ ఈవెంట్స్ ఇవన్నీ చేస్తున్నాం. దీనివల్ల నీ ప్రాక్టీస్ కి వెళ్ళలేదు కదా. అంటే అది మేడం ఐ వాంట్ హిమ్ టు టాక్ మేడం. అరే ప్లీజ్ టాక్ రా సార్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అలా ఇంగ్లీష్ తెలుగు షో తెలుగులో చెప్పు. ఓకే తెలుగులో చెప్పు. మేడం ఓవర్ కంప్లైంట్ అలా సార్ అట్లాగండి సార్, చెప్పండి సార్. 1 వీక్ ప్రాక్టీస్ మాస్టర్. యాక్చువల్లీ అయితే అన్న లాస్ట్ 2 days అన్న రా అన్న, నువ్వు ఎప్పుడు రావు కదా అనేసి అంటే ఆ 2 days కూడా రాలేదు మాస్టర్. నిన్న వచ్చాడు నైట్ అవుట్ చేసి ప్రాక్టీస్ చేసి. వాడు ఖాళీగా కూర్చుంటే వీడికి కొరియోగ్రఫీ ఇవ్వండి సార్ అని వాళ్ళ కాళ్ళ మీద పడితే నాకే పడతాను. ఇప్పుడు పోయింది 2 days నేను రాలేదా అలా మాస్టర్ మళ్ళీ వచ్చాడు ఒకరోజు వచ్చాడు. ఆ లోపలికి వచ్చాడు, ఆమెకి మూమెంట్ చెప్పాడు అన్న. ఇది మూమెంట్ అనగానే ఓకే మీరు చేయండి రండి మళ్ళీ వస్తాను అంతే మాస్టర్. విండో చెప్పింది అమ్మా నా కళ్ళు తిరుగుతున్నా కామెడీ అన్న. మేడం ఇన్ whole season this is the first time I practice for 3 days madam. This is promise, first time I give so much of time to him. He is saying I didn't give time now. What the hell is talking? వచ్చాడు చేయలేదు అంతే మాస్టర్, వచ్చాడు చేయలేదు అంతే. ఒరే మీకు బిర్యానీ తినిపించాను మీరు చెప్పండి. ఒక నిమిషం ఉండు. అరే రా రే, నీకు మొన్న బిర్యానీ ఇప్పించాను కదా, నిజం చెప్పరా. ముందు నిన్న చెప్పి నేను వచ్చాను లేదు. అన్న అమౌంట్ కొట్టాడు. రే చెప్పండి రా. అదే ఎవరు కాదు అమ్మాయి జెన్యున్ గా చెప్తారా. అమ్మా చెప్పమ్మా, ఎన్ని రోజులు ప్రాక్టీస్ వచ్చి చెప్పమ్మా. ఏరా నన్ను బ్యాడ్ చేస్తారు అందరు కలిసి. నువ్వు 2 రోజుల్లో ప్రాక్టీస్. ఏం పని ఇక్కడ నీకు? అబ్బో ఎంత బాగా చేశారా అందరు కలిసి. థ్యాంక్ యూ ధన్యవాదాలు మిస్టర్ కొరియోగ్రాఫర్ గారు. నాకు ప్రభుగాడే కావాలి, ఇంకెవరు వద్దు. విక్కీ నువ్వు అనుకున్నట్లు వచ్చిందా? అంత లేట్ గా వచ్చినా గానీ 1 day లో హిట్ కొట్టాలని దమ్ము అన్నకి ఉంది మాస్టర్. ఇదంతా అబద్ధం అని చెప్తాను మాస్టర్, అంతే ఏం లేదు. ఇదంతా అబద్ధం అంటాను. రే మీరెవరు కాదురా, నాకు మా గురువు మా డాన్ చెప్తాడు. మై గాడ్ అయ్యా బాబు నీకు కావాల్సిందే కదా చెప్పు డాన్. బాబు డానే మధ్యాహ్నం వచ్చి నేర్చుకున్నాడు. 2 days వచ్చాడు. 2 days వచ్చారు ప్రాక్టీస్. 2 days వచ్చి మధ్యలో ఈవెంట్ కి వెళ్ళి నిన్న నైట్ 7 o'clock వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేశారు. డాన్ క్యా డాన్? నువ్వు 2 days వచ్చింది మాస్టర్. మీరు పేరు మర్చిపోయాడు పండు. ఇవన్నీ వద్దు మాకు, మీరు ఫ్లోలో ఒకటి అన్నారు చూడండి, అది చాలు మాకు, అదొక్కటి చాలు సార్. డాన్ యు కాల్ మీ. నా గురువు నా డాన్ ఐ సెడ్ ఇన్ ద స్టార్టింగ్ ఆఫ్ ద సాంగ్ నా. సరే సారీ దా డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ బ్యాక్. ఒకసారి మళ్ళీ డీకే రావటం గురించి మీ మాటల్లో. నాకు ఎప్పటికైనా సరే నేను డీని మిస్ అవుతుంటా ఎనీ టైం. సో ఎప్పుడు ఎనీ టైం నాకు కాల్ వచ్చినా నేను వస్తూనే ఉంటా. సో ఎంత బిజీలో ఉన్నా నాకు టైం చూసుకొని వస్తుంటా. సో నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, జడ్జెస్ కి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎనీ టైం లవ్ యూ డి. విక్కీ మాస్టర్ అదరగొట్టేశారు. థ్యాంక్ యూ పండు.
సో మై డియర్ లవ్లీ ఆడియన్స్, చూశారు కదా గత 2 వారాలుగా మన డి స్టేజ్ మీదనే వాళ్ళ జర్నీ స్టార్ట్ చేసి మూవీ కొరియోగ్రాఫర్స్ గా ఎదిగి మనల్ని ఎంటర్టైన్ చేసినటువంటి మన ఫేవరెట్ కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా తిరిగి వచ్చి మనల్ని ఈ స్టేజ్ మీద ఎంటర్టైన్ చేశారు. వచ్చే వారం మన జడ్జెస్ చెప్పినట్టుగా సరికొత్త థీమ్ తో సరికొత్త పర్ఫార్మెన్సెస్ తో నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ యు గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.